Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. ఏంటి అలా చూస్తున్నావు? నేను మర్చిపోయాననుకుంటున్నావా? అంత ఈజీగా మర్చిపోతాననుకున్నావా? లగ్న పత్రిక, నాకు పెళ్లి కుదిరింది. అవిటిదాన్నైనా నన్ను ఒక పిచ్చోడు లవ్ చేశాడు, ఎవరినో చంపి జైలుకి వెళ్ళాడు. ఇక ఈ అవిటిదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నావు కదూ? తీసుకో. నీతో పాటు నన్ను ఏడిపించింది కదా, దానికి కూడా చెప్పు. దేవుడు అనేవాడు ఉన్నాడు. నాకు పెళ్లి కుదిరింది. గాయత్రి, టిఫిన్ రెడీ అయిందమ్మా? నీ మొగుడా కుటుంబ సమేతంగా నా పెళ్లికి రండి. ఎవరమ్మా తను అంత కోపంగా మాట్లాడి వెళ్తుంది? నా ఫ్రెండ్ అండి. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఏదో తమాషాకి ఏడిపిద్దామని నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో అన్నాను. అది మనసులో పెట్టుకొని ఎలా మాట్లాడుతుందో చూసారుగా. పాపం, నాకు ఎప్పుడూ ఒక్కొక్కసారి నత్తొస్తుంది. నేనే చాలా బాధపడుతుంటాను. తను జీవితాంతం కుంటుకుంటూనే నడవాలి. తను బాధపడదా ఏంటి? నీకు తను బెస్ట్ ఫ్రెండే కదా? అవునండి. అలా అయితే మనం తప్పకుండా తన పెళ్లికి వెళ్దాం. అయినా నీకంటూ ఉన్నది ఇదొకటే ఇల్లు. దాన్ని తాకట్టు పెట్టి ఇంత ఆడంబరంగా పెళ్లి జరిపించాలా చెప్పు? అయినా నాకున్నది ఒక్కతే కూతురు. తన సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి? అది నిజమేలే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అతను వాడు నా కొడుకమ్మా. వాడికి కొంచెం మతిస్థిమితం లేదు. మీరు తప్పకుండా పెళ్లికొచ్చి ఆశీర్వదించాలి. కల్పన, అక్కడికి వెళ్తున్నావేంటమ్మా? పాపం తనేదో చెప్పాలని ఆశపడుతున్నాడు. మాలాంటి వికలాంగుల మనసు మా వికలాంగులకే అర్థం అవుతుంది. వస్తున్నా. ఏం కావాలి నీకు? ఏం చెప్తున్నావు? జాగ్రత్త, నీకేం కాలేదుగా? రై, చూస్తారే, లోపలికి తీసుకెళ్ళండి. నమస్తే అంకుల్. ఏంట్రా నువ్వు అనేది? ఈ అమ్మాయితో పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా? ఏంటి బాబు, ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడడం న్యాయమేనా? అలా మాట్లాడకు బాబు. ముందు నుంచి నేను వీళ్ళకి చెప్తూ వచ్చాను సార్, కానీ వీళ్ళే నా మాట వినలేదు. మా నాన్నగారే నా బ్రెయిన్ వాష్ చేసి, ఇదిగో ఇలాంటి పిల్లని చేసుకుంటే నీకు పుణ్యం వస్తుందని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నీకు దండం పెడతాను. ఇది మా కుటుంబ గౌరవం. అంతకు మించి ఇది నా కూతురు జీవితం బాబు. ఈ పెళ్లి ఆగిపోతే తను భరించలేదు. దయచేసి పెళ్లి చేసుకుని నా పరువు నిలబెట్టు బాబు, ప్లీజ్. నాన్న, నాకు తెలియగలుగుతున్నాను. చూడటానికి బాగున్న మా అమ్మని పెళ్లి చేసుకునే బదులు
నువ్వు కూడా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా. నువ్వు పెళ్లి చేసుకోవడానికి అమ్మలాంటి వాళ్ళు కావాలి, నాకు మాత్రం ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అంట కడతావా? వద్దు బాబు, మా అమ్మాయి జీవితంతో నువ్వు మాట్లాడుకోవద్దు వదలండి. బాబు. అయ్యో నాన్న, గాయత్రి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇంకా అందరూ ఎందుకు నిలబడి చూస్తున్నారు? నా పెళ్లి ఆగిపోయింది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నువ్వు కూడా వెళ్ళిపో. ఏంటి ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? పో, నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పు, ఈ కుంటిదాని పెళ్లి ఆగిపోయిందని చెప్పు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏదో తెలియని వయసులో చిన్న మాట అన్నాను. దయచేసి నన్ను క్షమించవే. తప్పండి, తప్పండి. అమ్మా కల్పన, మీ నాన్న అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడమ్మా. నాన్న! నాన్న! అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావా నాన్న? నాన్న! హలో. డాంగ్, డడాంగ్, డాంగ్. ఏంటిదంతా కళ అనుకుంటున్నావా? ఇదంతా నిజమే. నువ్వేమనుకున్నావు? ఈ శివ కోపిష్టి ఎవరినో హత్య చేసి జైలుకి వెళ్ళాడు, లవ్ చేసి నన్ను నట్టేట్లో వదిలేసి వెళ్ళిపోయాడు అనుకున్నావు కదా. నిజంగా జరిగిన కథ అంతా వేరే. నేనే వాడిని చంపి పాతరేసానని అందరూ అనుకున్నారు. నువ్వు అదే అనుకున్నావుగా, కానీ అక్కడ జరిగింది వేరు. రేయ్, కల్పన నా ప్రాణం రా. మరోసారి తన గురించి మాట్లాడితే ఇలాగే గొయ్యి తీసి చంపి పాతరేస్తానేమో అనుకున్నావా? పోరా, వదిలేశాను. ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకుంటావురా? అన్యాయంగా నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదరా. చంపేనన్నా విండి, చంపే. చావరా. వాడిని చంపింది ఎవరో తెలుసా? ఈ వీధి చివర నాగరత్నం ఉందిగా, నీ ఫ్రెండు వాళ్ళ నాన్న. ఏదో దేవుడిదయ్య నా మీదుంది కాబట్టి వాళ్ళొచ్చి సరెండర్ అయ్యారు. తప్పు చేసింది మేమే అని చెప్పారు, నన్ను విడుదల చేశారు. ఇంకో విషయం తెలుసా నీకు? నీ పెళ్లి ఆగిపోవడానికి, నేను జైలు నుంచి బయటికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఇది మా అమ్మ తాళి. ఇది నీ మెళ్ళలోనే కట్టాలన్నది మా అమ్మ ఆశ. ఆ ఆశతోనే ఆవిడ ప్రాణం వదిలేశారు. తన ఆశ నిరాశ కాలేదు. ఇది నీకే కట్టాలన్నది బ్రహ్మరాత. దాన్నెవ్వరూ తప్పించలేరు. ఏ చూసావా, మీ నాన్న కూడా మనల్ని ఆశీర్వదించాడు. ఇక మీద నువ్వెప్పుడు కన్నీళ్లు పెట్టుకోకూడదు, ఓకేనా? కూరగాయలు ఇలా కూడా కట్ చేయొచ్చని నాకు తెలీదు. నీకు తెలియని చాలా విషయాలు చెప్తాను. ఇకపై నువ్వు ఈ పనులన్నీ చేయకూడదు. నా ఇంటికే నువ్వు రాణివమ్మా, మహారాణివమ్మా. మగాడు వేయండి ఇలాంటివి చేస్తావా? భీమసేన నల మహారాజు మగాళ్ళు కాదా? నాలా మీసమున్న మగాళ్ళు కాదా? ఓ నా ప్రేయసి, నా ప్రియ సఖి. అదే నేను చూస్తున్నా. నమస్కారం. నమస్తే. పానకంలో పుడకల్లో వచ్చారు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మాకు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. టిఫిన్ చేసేలండి. టిఫినా?
తను వంట చేయడం చాలాసేపు అవుతుంది. నేను ఏదైనా హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తాను. ఏమా బిస్బిల్లాబాద్ తింటావా? బాగుంటుంది. తీసుకొస్తా. సంతోషం సగం బలం హాయిగా. సంతోషంగా ఉంది. నమస్కారం అమ్మా. పర్లే కూర్చోండి. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి? ఏం లేదమ్మా, పోతురాజు గారు మీతో ఏదో మాట్లాడాలంట. ఆయన మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు, అందుకే వచ్చాం. అంటే నేనొక్కదాన్నే. అందులో తప్పే ఉందమ్మా, పెద్దవాళ్ళ మాట గౌరవించాలి కదా. లేదు, నేనిప్పుడు రాలేను, రేపు వస్తాను. అన్నా, ఏంట్రా ఈ అమ్మాయి తన నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది? ఏంటి దౌర్జన్యం చేస్తున్నారా? రే, అందరినీ తీసుకురండి రా. నిన్ను ఇప్పుడు ఈ పెళ్లి మండపానికి ఎందుకు తీసుకొచ్చావా అని చూస్తున్నావా? నీ పెళ్ళాగిపోయినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే నీ పెళ్లి జరిపించాలని నేనే నిన్నిక్కడికి తీసుకురమ్మన్నాను. పెళ్లి కొడుకు ఎవరని ఆలోచిస్తున్నావా? అలా చూడు. ఆ రోజు నువ్వు వచ్చి వెళ్ళినప్పటి నుంచి నన్ను కూర్చోనివ్వడు, నించోనివ్వడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని ఏడుస్తూ కూర్చున్నాడు. వాడి కోసం నేను ఏదైనా చేస్తాను. నీ పెళ్లి ఊరికనే ఆగిపోయిందనుకుంటున్నావా? సార్ చెప్పకండి సార్, మీరు పెళ్లి మండపంలో ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతా సార్. చాలా కాలం తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకమ్మా ఇలా అయిపోయాడు. చూడండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేను ఈ పెళ్లి చేసుకోను. కావాలంటే మీరిచ్చిన డబ్బుకు బదులుగా మా ఇల్లు తీసుకోండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. మర్యాదగా ఒప్పుకోమ్మా, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా పైకి పోతావు. సావుకే భయం పుట్టేలా నీ సమాధులు కట్టి సావు మేళం మోగించడానికి ఈ మగాడు ఎంట్రీ ఇచ్చాడ్రా. ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఎవరెవరికి ఏమేం కావాలో చెప్పండి రా, ఇస్తాను. ఓ నమస్కారం బాస్. నమస్కారం బాస్. అమ్మ చిట్టి, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. ఏయ్. ఇంతకు వీడెవడు, ఎందుకని ఇక్కడికి వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు? ఇదే కదా మీ డౌట్. మీరందరూ మంచోళ్ళు కదా, మీ పెళ్లి చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఏయ్. ఓ కూల్. కల్పన, ఎందుకమ్మా భయపడుతున్నావు? ఐఎమ్ హియర్ నా. వీడెవడ్రా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఓ మగాడి వెనక ఇంతమంది మహాత్ములు, మహాపురుషులు ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల వెనక ఒక పాపాత్ముడు వెదవ ఉండాలి కదా, అందుకని వచ్చా. ఎవడ్రా నువ్వు? అర్థం కాలేదా బాస్? ఇలా చెయ్యి వేసి ముద్దు పెట్టుకున్న కామ్గా ఉంది అనంటే అర్థం కాలేదా? లవ్ బాస్, లవ్. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? అయ్యో, నాకు ఇప్పుడే తెలిసిందన్నా. 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి. ఎవ్వరూ లేరని నా కొడుకునిచ్చి పెళ్లి చేసి తనకొక గౌరవాన్ని ఇద్దామనుకున్నాన్రా. ఇప్పుడు మధ్యలో వీడెవడ వచ్చాడు కదరా. ఒకవేళ దీన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపిస్తే రాత్రి పడుకునేటప్పుడు వీణ్ణే తలుచుకుంటుంది. నా కొడుక్కింకా అంత కర్మ పట్టలేదు. నా కొడుక్కి దీనికన్నా సూపర్గా ఉన్న పిల్లను తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. తనే కావాలి, నాకు తనే కావాలి. వాడికి నేను నచ్చి చెప్తాను. రై, తీసుకెళ్లరా దాన్ని.
ఇది బాస్ న్యాయం అంటే. ఏయ్, అన్న దగ్గర నేర్చుకోరా, లేదంటే జీవితాంతం రౌడీలాగానే ఉండిపోతావు. బాసు, నువ్వేం కంగారు పడకు. ఇంకో 6 రోజుల్లో నీ డబ్బు వడ్డీతో సహా నేను తిరిగి ఇచ్చేస్తాను. రా కల్పన. బాసు, పెళ్లి చేసుకుంటున్నాం. లవ్ మ్యారేజ్ బాసు. ఆశీర్వదించు బాసు. థ్యాంక్ యూ బాసు. శివ మోసాల్లో 3 రకాల మోసాలుంటాయిరా. ఎదురుగా మోసం చేయడం, పక్క నుండి మోసం చేయడం, వెండు పొట్టుపడడం. నేను 3వ టైపు. శివ శివ అయ్యో నా మనవడా శివ 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 రేయ్, దీన్ని తీసుకెళ్లి తాళి కట్రా. అయ్యో అన్యాయంగా నా మనవడి చంపేస్తున్నారే. అయ్యో నా ఫ్రెండ్ని వెన్నుపోటు పొడిచి ఆ పిచ్చోడి చేత్తో కల్పనకి తాళి కట్టించాలని చూస్తారా? రేయ్, నా మనవడిని వదలండిరా. శివ వదలరా శివ. అయ్యో, నా కొడుకును చంపేస్తున్నాడ్రా. శంకర్ శంకర్ మాట్లాడరా. వీడితో తాళి కట్టించుకోవడానికి నా కొడుకును వద్దన్నావు కదే, వీడితోనే చావే.
ఎవరు ప్రాణాలతో బయటపడకూడదు. అందరినీ చంపేయండి రా. వీడే కదరా నా కొడుకును పిచ్చోడన్నది. వాడు బతికినంత కాలం పిచ్చోడ్లా బతకాలి. కొట్టండి రా వాణ్ణి. అన్ని శవాల్ని తీసుకెళ్లి బీచ్ లో కప్పెట్టండి. సంతోషంగా బతకాలనుకున్న మమ్మల్ని, మా సంతోషాన్ని కోరుకున్న స్నేహితుల్ని అందరినీ మానవత్వమే లేకుండా చంపి మట్టిలో కప్పెట్టేశారు. శివ ఫ్రెండ్ పగలు కొట్టి పిచ్చోడి చేసేశారు. మా శత్రువుని చంపి పగ తీర్చుకుంటున్నాం. ఇక మిగిలింది ఆ భరణి ఒక్కడే. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్. Subscribe to Volga Videos. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Volga Videos.